నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. సాధారణంగా పోలీస్ డిపార్ట్మెంట్‌లో పనిచేయటం అంటే చాలా కష్టంతో, రిస్క్‌తో కూడుకున్నటువంటి పని. ఉన్నతాధికారుల వేధింపులు గాని, ఒత్తిళ్లు గాని రకరకాలుగా ఉంటాయి. అందులోనూ మహిళలైతే చాలా ఒక రకమైనటువంటి పరిస్థితి ఆ డిపార్ట్మెంట్‌లో ఉండటం అనేది మనం సహజంగానే చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ అందరిని ఉద్దేశించి మాత్రం నేను మాట్లాడట్లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే చాలా ఇష్టంగా వచ్చి, ఎంత కష్టమైనా భరిస్తూ, ఇష్టంగా పనిచేస్తూ ముందుకు వెళ్ళేవారు చాలామందున్నారు. అదే పరిస్థితుల్లో ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్‌ని అడ్డుపెట్టుకొని అక్రమాలకు, అవినీతికి పాల్పడేవారి సంఖ్య కూడా అలాగే ఉంటుంది. అయితే ఇప్పుడు నేను ఒక మహిళా కానిస్టేబుల్ గురించి చెప్పాలని ఆశపడుతున్నా. ఒక వీడియో చూపిస్తాను మీకు. ఆ వీడియో చూడండి. దాని తర్వాత ఆమె గురించి చెప్పే ప్రయత్నం చేస్తా. ఈ కుర్రాన్ని పెట్టుకుని డ్యూటీ చేసినట్టు రికార్డ్ చెయ్యాలి ఖచ్చితంగా. మీరు ఏ స్టేషన్ పరిచమ్మా? ఎందుకు ఎక్కడ మీరు విధులు నిర్వహించారు? ఓకే, థ్యాంక్ యూ అమ్మా. చూసారుగా, పోలీస్ యూనిఫామ్లో ఉన్నటువంటి ఆమె పేరు జయశాంతి. ఆమె ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి శంఖవరం గ్రామానికి సంబంధించినటువంటి ఆమె. 2016లో ఆమెకు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం వచ్చింది. వచ్చినటువంటి సందర్భంలో ఆమె గవర్నమెంట్ రైల్వే పోలీస్ విభాగంలో కానిస్టేబుల్గా దాదాపు 5 ఏళ్ళు పనిచేసినటువంటి పరిస్థితి. తాజాగా ఆమె బదిలీపై వచ్చారు. ఇలాంటి సందర్భంలో విధులు పూర్తి చేసుకున్న తర్వాత తిరుగు ప్రయాణంలో బస్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి సందర్భంలో అక్కడ సామర్లకోట ప్రాంతంలో విపరీతమైనటువంటి ట్రాఫిక్ జామ్. ఆ ట్రాఫిక్ జామ్ అయినటువంటి సందర్భంలో విపరీతమైనటువంటి రద్దీ ట్రాఫిక్ ఉన్నటువంటి క్రమంలో ఆ ట్రాఫిక్లో 2 అంబులెన్స్లు ఇరుక్కున్నాయి. ఆ 2 అంబులెన్స్లో ఇంకా త్వరితగతిన హాస్పిటల్కి తీసుకువెళ్ళకపోతే ప్రాణాలు కోల్పోయేటువంటి అవకాశం. ఇలాంటి సందర్భంలో సంఖలో 2.5 ఏళ్ల బాబున్నాడు. ఆ బాబుని ఎత్తుకొని మనం విజువల్స్లు చూస్తున్నట్లుగా అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యను క్లియర్ చేయగలిగారు. నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్. ఎందుకనంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో జయశాంతి చేసినటువంటి ఆ పని పట్ల ఏ రకమైనటువంటి ఒక రకమైన సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఎంతోమంది పనిచేస్తున్నారు, కానీ ఆలోచన వస్తుందా అందరికీ అంటే రాదు. మనకి ఎందుకులే, మన డ్యూటీ అయిపోయింది కదా అనుకుంటారు. కానీ ఆమె అలా చేయలే. ఆమె చేసినటువంటి పనికి సాక్షాత్తు రాష్ట్ర మంత్రులంతా ఆమెకు శభాష్ చెప్తున్నారు, హ్యాట్స్ ఆఫ్ అంటున్నారు. తాజాగా హోమ్ మినిస్టర్ అనిత విజయవాడ పిలిపించుకొని ఆమెతో సంభాషించి మాట్లాడి ఆమెను ఒక రకమైనటువంటి పూజించినటువంటి సందర్భం ఇప్పుడు చర్చనీయాంశమైనటువంటి టాపిక్గా మారిపోయింది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, పోలీస్ డిపార్ట్మెంట్లో డ్యూటీస్ ఏ విధంగా ఉంటాయనేది ప్రతి ఒక్కరికి తెలుసు. చాలా కష్టమైనటువంటి రీతిలో వారు డ్యూటీస్ చేయాల్సినటువంటి అవకాశం ఉంటుంది. తన భర్త తాతారావు కూడా పోలీస్ డిపార్ట్మెంట్లోనే పనిచేస్తున్నారట. ఇద్దరూ కూడా ఎంతో క్రమశిక్షణ కలిగినటువంటి ఉద్యోగులుగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. మరి నిజంగా ఆ రోజు ఆమె అలా చేయకపోతే అంబులెన్స్లో ఉన్నటువంటి వారి ప్రాణాలు గాల్లోనే కలిసిపోయాయి. మరి అటువంటి మంచి పని చేసినటువంటి జయశాంతి ఆమెకు సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ తరపున మేము కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆమెతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం, అసలు ఏం జరిగింది ఆ రోజు అనేది. జయశాంతి గారు నమస్తే అమ్మా. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే. మీకు ముందుగా ధన్యవాదాలు. మేము సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ నుంచి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం జస్ట్ 2 నిమిషాలమ్మా. మీరు చేసిన పని నిజంగా ఈరోజు సమాజంలో ఒక సందేశం అనేది ఇచ్చారు. ఎందుకనంటే
ఎంతో ఒత్తిడితో కూడుకున్నటువంటి డ్యూటీ మీది. సార్ మరి ఇలాంటి సందర్భంలో నిజంగా ఒక్క 2 నిమిషాలు మాకు కేటాయించి, ఎందుకంటే ఈ మెసేజ్‌ని సమాజానికి తెలియజేస్తే మరింత మంది పోలీస్ డిపార్ట్‌మెంట్‌లోకి మహిళలు రావటానికి అవకాశం ఉంటుంది. సార్ అసలు సార్ ఆ రోజు ఏం జరిగిందమ్మా? సార్, ఆ రోజు నేను మా బాబుని తీసుకొని డ్యూటీ ముగించుకుని వెళ్తున్నాను సార్. హ్మ్. వెళ్తుంటే ట్రాఫిక్ జామ్ అయింది సార్. ట్రాఫిక్ జామ్ అయ్యి అందులో అంబులెన్స్ ఆగిపోవడం గమనించాను సార్. గమనించి ఏదో రకంగా అంబులెన్స్ పంపించాలని చెప్పి హ్మ్. కొంతమంది హెల్ప్ తీసుకుని పంపించడం జరిగింది సార్. మా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉన్నాం సార్. చాలా మంది ఎఫెక్ట్ చేశారు సార్. అంటే నేను బాబు నా చేతిలో ఉండడంతో అవును. అది రావడం. కానీ చాలా అంటే మేమైతే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకనంటే ఒక ఒక మహిళా కానిస్టేబుల్‌గా మీరు చేసినటువంటి సర్వీస్ నిజంగా హోమ్ మినిస్టర్ గారు గాని, లోకేష్ గారు గాని మిమ్మల్ని అప్రిషియేట్ చేశారు. అనిత గారిని కూడా కలిసారు. నిజంగా అంటే అవును ఎలా సార్. ఫీల్ అవుతున్నారు మీరు? నిజంగా నేను నా డ్యూటీ చేశాను సార్. అయినా సరే నాకు ఇంతమంది అప్రిషియేషన్స్ రావడానికి చాలా హ్యాపీగా ఉంది సార్. హ్మ్. ప్రతి ఒక్కరు సార్, సివిలియన్స్ కూడా సోషల్ అవును. మీడియా ద్వారా గానీ, మా స్టేషన్ కి కూడా ఎవరెవరో వస్తున్నారు సార్. ఆగుతున్నారు అమ్మా అని చెప్పి హ్మ్. విష్ చేసి వెళ్తుంటే చాలా హ్యాపీగా ఉంది సార్. అందరి దీవెనలు నాకు నా పిల్లలకి అందినందుకు సంతోషంగా ఉంది సార్. తప్పకుండా అమ్మా. ఇప్పుడు ఇంకొకటి ముఖ్యమైనటువంటి విషయం తాతారావు గారు కూడా మీ భర్త పోలీస్ డిపార్ట్‌మెంటేనంటగా? అవును సార్, అవును సార్. ఆయన ఎక్కడ చేస్తున్నారమ్మా? ఆయన పల్నాడు డిస్ట్రిక్ట్ చేస్తున్నారు సార్. ఓకే. ఓకే. మీరిద్దరూ కూడా ఒకే ప్రాంతంలో పనిచేసే విధంగా అందరూ కూడా అదే కోరుతున్నారు. ఇంకా సర్వీస్ బాగా చేస్తారు. ఆల్రెడీ మాట ఇచ్చారు సార్. ఇచ్చారా? ఓకే. చేస్తున్నారు సార్, చేస్తున్నారు సార్. ఆ. నాన్న సతీష్ బాబు గారు కూడా మాట ఇచ్చారు సార్. మీ హస్బెండ్ నీ దగ్గరికి వచ్చేస్తాడమ్మా అని చెప్పి. హ్మ్. ఎలా చాలా ఉందమ్మా? హ్యాపీ సార్. ఏదైనా సరే అంటే సార్, ఒక మంచి పని చేసినా దాన్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉండడం కూడా గ్రేట్ కదా సార్. అంతే కదమ్మా! అవును. ఆ. నేటి యువతరానికి అంటే పోలీస్ డిపార్ట్‌మెంట్‌లోకి యువతులు రావటానికి ఏదో అది చిన్న చూపుగానో ఇది మనకి చేసే ఉద్యోగం కాదని ఫీల్ అవుతున్నారు. అటువంటి వారికి మీరు ఇచ్చేటువంటి సందేశం? ఒక సార్, పోలీస్ అంటే హ్మ్. అంటే మనకి అంటే ప్రతి ఒక్కరు ఇంపార్టెంటే సార్. హ్మ్. ప్రతి ఒక్కరు ఇంపార్టెంటే సార్. అంటే కానీ ఒక టీచర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. హ్మ్. ఎందుకంటే ఒక మనిషి అభివృద్ధిలోకి రావాలి అంటే గురువు దగ్గర నుంచే అవుతాడు సార్. అంటే ఫస్ట్ గురువు తల్లి, అవును. తర్వాత వచ్చి మనకి స్కూల్లో ఎడ్యుకేషన్ చెప్పే గురువులు తప్పిది ఇది ఒప్పిది అని వాళ్ళు కూడా చెప్తారు. హ్మ్. ఆ తర్వాత మన సమాజం హ్మ్. ఒక పద్ధతిగా నడుస్తుంది అంటే చెప్పండి సార్. మీరు మీ ఒపీనియన్ చెప్పండి సార్. అంటే నాకు తెలిసింది నేను చెప్తున్నాను. హ్మ్. ఇప్పుడు ఒక పోలీస్ లేడు అనుకోండి సార్. అవును. ఇప్పుడు ఇంకొకటి బంగారం కొట్లోకి వెళ్ళి బంగారం తెచ్చేసుకోరా సార్? హ్మ్. అంతేగా. ఎందుకు భయపడతారు? అమ్మో పోలీసులు అవును. అరెస్ట్ చేస్తారు, అవును. దానికి ఒక న్యాయమూర్తి శిక్ష విధిస్తాడు హ్మ్. అనేది భయపడతారు. అదేనమ్మా. ఇప్పుడు ఒకటి పోలీస్ డిపార్ట్మెంట్ అంటే చాలా ఒక సవాలుతో కూడుకున్నటువంటి పని. కానీ అవును. ఎక్కువ మంది ఇప్పుడు యువతులు గాని బీటెక్ చదివి, ఎంటెక్ చదివి, డిగ్రీలు చదివిన వారు పోలీస్ డిపార్ట్మెంటా? నేనా? పోలీసా? కానిస్టేబులా? అని ఒక చిన్నతనంగా ఫీల్ అవుతున్నారు. మీరు కూడా గ్రాడ్యుయేట్ లేదు బీఏ సార్, చదివారు. అది నేను బిఏ బీపీడీ చేశాను సార్. ఆ! పోలీస్ అంటే మనం నలుగురికి సాయం చెయ్యొచ్చు సార్ ఆ డిపార్ట్మెంట్ లో ఉండడం వల్ల. హ్మ్. అంతే కదా సార్. అవును. ఇప్పుడు ఒక అన్యాయం జరుగుతుంది అనుకో, నువ్వు ఒక సివిలియన్ గా ప్రశ్నించలేవు. అవును. కానీ నువ్వు ఒక ప్రస్తావన ఒక పోలీస్ అయినా నువ్వు ప్రశ్నించగలవు. హ్మ్. అవునా కదండి? అవునండి. ఇప్పుడు నువ్వు అవును. అన్యాయం చేయకుండా ఆపగలవు. అంత అదృష్టం ఎవరికి ఉంటది సార్? హ్మ్. ఒక ప్రాణాన్ని కాపాడడం డాక్టర్, ఒక ప్రాణాన్ని ఒక డాక్టర్ కాపాడగలరు సార్. అవును. అలాగే న్యాయాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ కాపాడగలుగుతారు. అన్యాయం జరగకుండా అంటే ముందుగా మాకు తెలిస్తే ఖచ్చితంగా అక్కడ ఎటువంటి నేరం జరగకుండా మేము ఆపగలం సార్. హ్మ్. ఇప్పుడు ఉత్సవాలని ఇవన్నీ జరిగినప్పుడు మేము ఎందుకు సార్ అందరూ మీరు మేము అందరూ పండగ చేసుకున్నా మేము పండగలో ఎందుకు ఉంటాం సార్? ఎటువంటి నేరాలు జరగకూడదు, అవును. ఎటువంటి ప్రజలకు ఇబ్బంది రాకూడదు అంటాం సార్. అలాంటి డిపార్ట్మెంట్ లో చేయాలంటే అదృష్టం ఉండాలి సార్. హ్మ్. డిపార్ట్మెంట్ ని చిన్న చూపు చూడక్కర్లేదు సార్. అంటే యువత ఏంటంటే వాళ్ళ ఉద్దేశంలో టైమింగ్ ఉండదు. అవును. ఎలా పడితే అలా డ్యూటీలు ఉంటాయి ఇలాగని చెప్పి కొంతమంది దాన్ని అలా నెగిటివ్ చేస్తారు. కానీ డిపార్ట్మెంట్ లో చేస్తే ఆ గర్వమే వేరు సార్. అవును. యూనిఫామ్ కి ఇచ్చి విలువ ఎక్కడైనా అది వేరు కదా సార్. అవును. అవును. ఇప్పుడు మేము సపోజ్ ఇప్పుడు గుడికి వెళ్తామా సార్, హ్మ్. మనకి కాన్స్టేబుల్ అండి వెళ్ళండమ్మ దర్శనానికి అని అవును. పంపిస్తారు. హ్మ్. కనీసం ఒక సపోజ్ చెప్పిన ఒక హాస్పిటల్ కి వెళ్తామా సార్. నేను మొన్న ఒక అమ్మాయిని హాస్పిటల్ తీసుకెళ్ళాను. వాళ్ళకంతా ఓబీఏ రాయనన్నారంట. హ్మ్. నాకు తెలీదు. అంటే
నేను వేరే పోక్సో కేసులో అమ్మాయిని తీసుకెళ్ళాను సార్. ఉమ్, అక్కడ ఒక పెద్ద ఆవిడ కూర్చుంది. ఉమ్, టైం అయిపోయింది, ఓపీ రాయని అన్నారంట. ఆవిడ ఏదో మార్మూల నుంచి వచ్చిందంట. ఉమ్, అమ్మా నాకు టైం అయిపోయింది అమ్మంటున్నారమ్మా, నేను మా ఊరు వెళ్తానమ్మా అంది. ఉమ్, నాకు బాధ అనిపించింది. ఉమ్, లోపలికి వెళ్ళి ఎండి కొంచెం చూడండి అంటే ఎవరిందంటే నాకు తెలిసిన ఆవిడని అన్నాను. వెంటనే ఓపీ ఇచ్చారు. టైం అయిపోయింది. అంటే మనం యూనిఫామ్ ఉండడం వల్ల మనం నలుగురికి సాయం చెయ్యొచ్చు సార్. ఉమ్, ఆ యూనిఫామ్ కి ఆ వాల్యూ ఉంటది సార్. అవును. అది వేసుకోవాలంటే నేనైతే గర్వంగా ఫీల్ అవుతున్నాను సార్. ఎవరు గొడవ ఎలా ఉన్నా యూనిఫామ్ అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం సార్. నా చిన్నప్పుడు పిక్స్ కూడా యూనిఫామ్ తో ఉన్నాయి, చాలా ఉంటాయి. ఓకే. మీ ఇద్దరు పిల్లలు కూడా ఇద్దరు మగపిల్లలే, ఇద్దరు కూడా అవును పోలీస్ సార్. ఆఫీసర్లు చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. మీ పేరులోనే మా పెద్దోడైతే ఆర్మీ ఆఫీసర్ అవుతానని చెప్తున్నాడు సార్. ఎవరు ఓకే. అడిగినా నేను ఆర్మీలో చేస్తాను అంటాడు సార్. అంటే ఓకే. మా 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 ఆయన వాళ్ళ ఉమ్, ఫ్రెండ్ ఒక ఆయన ఆర్మీ ఉన్నారు సార్. ఉమ్, మా ఆయన వచ్చినప్పుడల్లా మావయ్య నేను ఆర్మీ అవుతాను అంటాడు. అస్తమానం ఆర్మీ అంటాడు. ఉమ్, చాలా ఇష్టం సార్. అంటే ఓకే అమ్మా. మన ఏమో సార్, మాకైతే డిపార్ట్మెంట్ అంటే చాలా ఏం ఇష్టం సార్. పేరు మా పిల్లల పేర్లు హస్బెండ్ ఏంటి? వాళ్ళ మీరు ఆ రోజు ఫ్యామిలీ కూడా మీ సంఖ్యలో ఎత్తుకున్న బాబు, చిన్న బాబు పేరు? శ్రీహాన్ తారక్ సార్. ఓకే. ఓకే. పెద్ద బాబు పేరు? పెద్ద బాబు పేరు జైహాన్ కార్తిక్ సార్. ఓకే. మీ ఫ్యామిలీ గాడ్ బ్లెస్సింగ్స్ ఉండాలి. మీ పేరులోనే జయశాంతి, ఒక జయం ఉంది, ఒక శాంతి ఉంది, ఒక విక్టరీ, ఒక పీస్. కాబట్టి మీ ఫ్యామిలీని ఆ దేవుడు బాగా దీవించాలి. మీరు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ కోరుకుంటుంది. మీరు చేసినటువంటి ఆ పని చిన్నదే కావచ్చు, కానీ ఒక ప్రాణాన్ని కాపాడినటువంటి పరిస్థితి మీకు నిజంగా మేము రుణపడి ఉంటాం. మీకు హ్యాట్స్ ఆఫ్, మీకు పాదాభివందనం మా జయశాంతి గారు. థ్యాంక్ యూ. మీ అభిప్రాయం తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఉంటాను సార్. నమస్తే సార్. థ్యాంక్ యూ. నమస్తే. అదండి జయశాంతి ఫీలింగ్. నిజంగా ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్లోకి రావాలంటే ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా యువతులు, మనకి ఇదేం జాబు, చిన్నతనంగా చూస్తారు. అలా ఎవరు కూడా ఊహించొద్దు. నాకు యూనిఫామ్ అంటే చాలా ఇంట్రెస్ట్, నేను అందుకే ప్రజాసేవలో ఉంటాను అని చెప్తున్నటువంటి జయశాంతిని అందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలి. ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో ఆమె పేరు మారుమోగిపోతుంది. సోషల్ మీడియా వేదికగా భార్యాభర్తలు ఇద్దరు కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో సేవలు అందిస్తున్నారు. కాబట్టి వారికి మరొక్కసారి మా ఛానల్ తరపున కుటుంబానికి మేము నమస్కారాలు తెలియజేస్తున్నాం. జయశాంతి మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ టాపిక్పై ఖచ్చితంగా మీ అభిప్రాయాలను కూడా తెలియజేయండి. ఆమె చేసినటువంటి పని ఒక నిండు ప్రాణాన్ని కాపాడినటువంటి సిచ్యువేషన్. ఆ రోజు ఆమె అక్కడ లేకపోతే ఆ అంబులెన్స్లో ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. మీ అభిప్రాయాలను కూడా తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.